యూకేకి కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, అందరికి తెలిసిందే. బట్ సర్ కియర్ స్టార్మర్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 5 years ILR రూల్ని 10 years ని చేయబోతున్నాం అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ ముందుకెళ్ళలేదు, అది స్టిల్ ఇన్ ప్రోగ్రెసింగ్. బట్ అది ప్రోగ్రెస్లో ఉన్నప్పుడే కియర్ స్టార్మర్ గారు స్టెప్ డౌన్ అయిపోయి కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. సో అయితే ఇప్పుడు ఆ 10 year ILR ప్రపోజల్ ప్రోగ్రెస్ అయింది. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అని చెప్పేసి అందరికి ఉన్న పెద్ద డౌట్. సో కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చాక ఆ ప్రపోజల్ మీద ఎటువంటి క్లారిటీ లేదు అఫీషియల్ గా, అది ఇంప్లిమెంట్ చేస్తామా చేయని అని అఫీషియల్ గా మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇక్కడ ఒక 4 things జరిగాయి. నెంబర్ 1, దగ్గర 80 మంది ఎంపీలు ప్రైమ్ మినిస్టర్కి సజెస్ట్ చేశారు ఈ ఇమ్మిగ్రేషన్ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అని చెప్పేసి. నెంబర్ 2, June 2026లో హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఈ ప్రపోజల్ మీద అగెనిస్ట్గా రిపోర్ట్ ఇచ్చారు. దట్ మీన్స్ రీకన్సిడర్ దిస్ ప్రపోజల్, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద ఇమిగ్రెంట్స్, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ అని చెప్పేసి ఒకసారి ఈ ప్రపోజల్ని రీకన్సిడర్ చేయండి అని చెప్పేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఉన్న లార్డ్స్ అందరు కలిసి. నెంబర్ 3, యాండీ బన్హమ్ కూడా అఫీషియల్గా కాలదే కానీ ఇన్సైడర్ న్యూస్ ప్రకారం ఒకవేళ మనం ఎలాంటి చేంజెస్ చేసిన ఐఎల్ఆర్కి రెట్రోస్పెక్టివ్గా చేయొద్దు. దట్ మీన్స్ ఎవరైతే ఆల్రెడీ ఉంటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేలాగా ఎలాంటి చేంజెస్ చేయొద్దు అని మాత్రం ఇన్ఫార్మ్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. బట్ ఇది 10 years చేస్తున్నారా లేదా అని అఫీషియల్గా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ కొత్త ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఈజ్ క్లియర్లీ కన్సిడరింగ్ టు నాట్ పుట్ దిస్ 10 year ILR రూల్ రెట్రోస్పెక్టివ్లీ.